మిత్రులారా, ఏ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిందో మీ అందరికీ తెలుసు. అనేక హామీలు ఇవ్వడం ద్వారా, వాగ్దానాలు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది. దాని గురించి వివరంగా మన పెద్దలందరూ కూడా మాట్లాడతారు. కానీ నిరుద్యోగులకు సంబంధించి మెగా డిఎస్సి వేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పటి వరకు దాని గురించి చర్చ లేదు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు, దాని గురించి ప్రకటన లేదు. జాబ్ నోటిఫికేషన్స్ విడుదల చేస్తామన్నారు, ఇప్పటి వరకు దాని గురించి ఊసు లేదు. అదేవిధంగా ఏ ప్రభుత్వ పరీక్షకైనా కూడా ఒక్క రూపాయి కూడా రిసుము తీసుకోకుండా మేము పరీక్ష నిర్వహిస్తామన్నారు. కానీ దానికి విరుద్ధంగా జరుగుతూ ఉన్నది. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, దాని ఊసు లేదు. ఉద్యోగస్తులకు డిఏలు అన్నారు, పిఆర్సీలు అన్నారు, దాని గురించి ప్రకటన లేవు. మరి దీని గురించి ప్రశ్నించాల్సింది ఎవరని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఎవరు ప్రశ్నించాలి? ఎవరు పోరాటం చేయాలి? కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి వీటి గురించి ప్రశ్నించగలుగుతాడా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. ప్రశ్నించగలుగుతాడా? కేవలం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి మాత్రమే ప్రశ్నించగలుగుతాడు, మాత్రమే పోరాటం చేయగలుగుతాడు. కాబట్టి ప్రజల పక్షాన, విద్యావంతుల పక్షాన, గ్రాడ్యుయేట్ల పక్షాన పోరాటం చేయడానికి, ప్రశ్నించడానికి, గొంతెత్తడానికి, గలమెత్తడానికి ఒక్కసారి అవకాశం ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 5 నెలలు గడిచింది. ఒక ఆయన తెల్ల లేస్తే నేను ప్రశ్నించే గొంతు, నేను ప్రశ్నించే గొంతు, నేను ప్రశ్నించే గొంతు అని డబ్బా కొట్టుకుంటున్నాం. 5 నెలల్లో నిరుద్యోగ భృతి గురించి కానీ, జాబ్ క్యాలెండర్ గురించి కానీ, జాబ్ నోటిఫికేషన్స్ గురించి కానీ, డిఏల గురించి కానీ, పిఆర్సీ గురించి కానీ, పరీక్ష రుసుముల గురించి కానీ ఒక్క ప్రశ్న అయినా వేసిందా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా. ఒక్క ప్రశ్న కూడా వేయలే. కానీ మేము నిత్యం ప్రశ్నిస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్లందరినీ నేను అడుగుతున్నా, ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుగా ఉన్నా, ప్రభుత్వాన్ని ప్రశంసించే గొంతుగా ఉన్నా ఒకసారి తేల్చుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుగా ఉన్నా, ప్రభుత్వంలో ఉన్నటువంటి కొందరు నాయకులకు తొత్తుగా మారినటువంటి వ్యక్తిగా ఉన్నా ఒకసారి ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. కేవలం ప్రశ్న మాత్రమే కాదు, సమస్య ఏర్పడ్డప్పుడు ఆ సమస్యకు పరిష్కారం చూపేటువంటి ప్రయత్నం కూడా ఒక నాయకుడు చేయాల్సినటువంటి అవసరం ఉంది. నా వంతుగా నిరుద్యోగ సమస్య మీద ఒక జాబ్ మేళా పెట్టి వరంగల్లో 692 మందికి ఒకే రోజు ఆఫర్ లెటర్ ఇప్పించడం జరిగింది, ఒకే రోజు. అదే కాదు, మరి కోచింగ్ సెంటర్లో ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్నటువంటి నిరుద్యోగ యువతకు నా వంతుగా కొంతనైనా సాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆన్లైన్ లెక్చర్స్తో కూడుకున్నటువంటి ఒక యాప్ను రూపొందిస్తే ఈరోజు వరంగల్లో ఉన్నటువంటి వేలాది మంది నిరుద్యోగ యువకులు దాన్ని వినియోగిస్తూ ఉన్నారు. అదే కాదు, నేను చదువుకున్నటువంటి చదువు 10 మందికి ఉపయోగపడాలి అనేటువంటి ఉద్దేశంతో, ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో నేను చాలా రెగ్యులర్గా ఈనాడు పత్రికకు సెంటర్ పేజ్లో ఎకానమీ ఆర్టికల్స్ రాసేటువంటి వాడిని. దాన్ని చూసినటువంటి ఆర్సి రెడ్డి ఇన్స్టిట్యూట్, చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి కోచింగ్ సెంటర్ హైదరాబాద్లో ఉంది. వాళ్ళు తెలంగాణ ఎకానమీ మీద, ఇండియన్ ఎకానమీ మీద గెస్ట్ లెక్చర్స్ ఇవ్వమంటే నాకు ఫ్రీ టైం ఉన్న ప్రతిసారి కూడా నేను అక్కడికి వెళ్ళి ఆ నిరుద్యోగ యువత కోసము ఎకానమీ మీద నేను లెక్చర్స్ ఇచ్చేటువంటి వాడిని. కేవలం అది మాత్రమే కాదు, మొట్టమొదటిసారి తెలంగాణ వచ్చిన తర్వాత, టీఎస్పీఎస్సీ ఏర్పడిన తర్వాత తెలంగాణ ఎకానమీ మీద ఇంగ్లీష్ పుస్తకం లేదు అంటే నేను మొట్టమొదటిసారి తెలంగాణ ఎకానమీ మీద ఫస్ట్ బుక్ నేనే రచించింది. అది ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చింది, చాలా మంది దాన్ని వినియోగించుకున్నారు. ఈ పుస్తకంలో ఉన్నటువంటి మెటీరియల్ నుంచి చాలా ప్రశ్నలు మన గ్రూప్ పరీక్షల్లో కూడా వచ్చినాయని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఇంకొక విషయం మాత్రమే నేను చెప్పి ముగిస్తాను. నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని, నేను రైతు బిడ్డను. ఎంతో కష్టపడి నేను చదువుకొని బిట్స్ పిలానిలో అడ్మిషన్ తెచ్చుకొని నేను అక్కడ ఒక విద్యార్థి నాయకుడిగా ఎదిగి గోల్డ్ మెడల్ సాధించి దాని తర్వాత అమెరికా వెళ్ళి 7 ఏళ్ల పాటు అక్కడ పనిచేసిన తర్వాత పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలి, ప్రజాసేవకు అంకితం కావాలనేటువంటి ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చి చాలా ఏళ్ల పాటు వేరే పార్టీలో నేను పనిచేసి ప్రజల పక్షమై, ప్రజల గొంతుకై, ప్రజా సమస్యల మీద అనేక సందర్భాల్లో పోరాటం చేశాను. నిజాయితీగా పోరాటం చేసిన, ఎవరి మీద దుమ్మెత్తిపోయలేదు, నిజాయితీగా నేను పోరాటం చేసిన, ఆ నిజాయితీని గుర్తించినటువంటి మన కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఈ గ్రాడ్యుయేట్లందరికీ ప్రాతినిధ్యం వహించడానికి ఒక గొప్ప అవకాశం నాకు కల్పించిన వారందరికీ కూడా నేను శిరస్సు వంచి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాకంటే సమఉజ్జులు, నాకంటే శక్తి కలిగినటువంటి వాళ్ళు ఉన్నా కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో నువ్వైతే బెటర్ అని చెప్పి వారి ఆశీర్వాదం ఇచ్చి, ఆశీస్సులు ఇచ్చి పంపిణీలు ఒక అవకాశం మీరు ఇచ్చినట్టయితే తప్పకుండా నేను ప్రశ్నించే గొంతుగా
మీ 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 పక్షాన నేను పోరాటం చేస్తా. నేను ఒక రైతు బిడ్డను. రైతు కడుపు మార్చుకొనైనా ఉంటాడు, చావడానికైనా సిద్ధంగా ఉంటాడు, కానీ ఆత్మగౌరవం చంపుకొని మాత్రం ఉండడు. ఆత్మగౌరవం ఎట్టి పరిస్థితిలో చంపుకోడు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి రైతుల గురించి ఏం మాట్లాడిండు? కేసీఆర్ గారు రైతులకు భరోసా ఇవ్వడానికి, వ్యవసాయాన్ని గట్టెక్కించడానికి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి రైతు బంధు పెడితే ఆ రైతు బంధు ఎక్కడ పోయిందని రైతులు ప్రశ్నిస్తే రైతు బంధు గురించి అడిగితే చెప్పుతో కొడతా అన్నాడు. చెప్పుతో కొడతా అన్నాడు. ఆ విషయాన్ని రైతు బిడ్డలు మర్చిపోరు. ఈరోజు గ్రాడ్యుయేట్ ఓటర్లుగా రిజిస్టర్ అయినటువంటి వాళ్ళు 70% మంది రైతులున్నారు, రైతు బిడ్డలున్నారు. వాళ్ళందరూ కూడా ఏకంగా పోతున్నారు. తప్పకుండా నువ్వు చెప్పుతో కొడతా అంటే వీళ్ళు నిన్ను ఓటుతో దెబ్బ కొడతారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. తప్పకుండా రైతు బిడ్డనైనా నేను